ప్రియ శ్రోతలు, ఈ రోజున మనం మొదటి యోహాను పత్రిక ఉపోద్ఘాతం వినబోతున్నాము. సావధానంగా వినండి. ఇది యోహాను రాసిన ఉత్తరం. ఇది రాసిన వ్యక్తి ఒక భక్తుడు, అపోస్తలుడు. ఇది వ్యక్తిగత లేఖ. ఇది అన్ని ఉత్తరాల వంటిది కాదు. ఒక ప్రత్యేక శైలిలో రాయబడిన ఉత్తరం. ఇది వింటుంటే ఆ రోజున మనల్ని ఉద్దేశించే రాశాడా అనిపిస్తుంది. ఇదొక ప్రసంగంలాగా ధ్వనిస్తుంది. ఈ పత్రికలో రచయిత యొక్క ఆత్మ తీవ్రతను మనం ఇట్టే గుర్తుపట్టగలం. యోహాను ఒక సంఘ కాపరి. ఎఫెసు సంఘంలో సేవ చేశాడు. క్రీస్తు శకం 100వ సంవత్సరం ఆ ప్రాంతంలో ఈ లేఖ రాశాడు. ఆ సంఘం 3వ తరం క్రైస్తవులు గల సంఘం. కొందరి తరం 2వ తరం. క్రైస్తవ ఉద్యమం ఆరంభ దినాలలో ప్రజల ఉద్రేకం చెప్పతరం కాదు. దేవుని మహిమ విశ్వాసులలో గొప్పగా ప్రతిఫలించింది. 2 తరాలు గడిచేసరికి వారి క్రైస్తవం యాంత్రికమైపోయింది. సాంప్రదాయం ఉంది. అర్ధమనస్సు నామకార్థ క్రైస్తవం వెక్కిరింతగా పరిణమించింది. అక్రమము విస్తరించడము చేత అనేకుల ప్రేమలు చల్లారిపోతున్నాయి. ప్రజలలో ఆసక్తి సన్నగిల్లింది. శ్రద్ధ అడుగంటింది. క్రైస్తవులు ఉసూరుమంటూ బ్రతుకు బరువు ఈడుస్తున్నారు. క్రైస్తవులు తమ ప్రత్యేకతను ఇంచుమించుగా కోల్పోయారు. లోకములో ఉన్న క్రైస్తవులు లోక సంబంధులు కాకూడదు అనే ప్రభువు హెచ్చరిక మాటలు వారు మరచిపోయారు. యోహాను ఈ పత్రిక రాస్తున్నప్పుడు సంఘానికి శ్రమలు, హింసలు కలగలేదు. గాని సంఘం లోపల విశ్వాసులు బలహీనులవుతున్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 11వ వచనం ఈ పత్రికా కాలం నాటికి నెరవేరినట్లు కనిపించింది. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపుచ్చారు. అక్రమము విస్తరించింది. అనేకుల ప్రేమ పూర్తిగా చల్లారిపోయింది. క్రూరమైన తోడేళ్లు సంఘంలో ప్రవేశించాయి. వారు మందను కనికరించకుండా పాడు చేసి విడిచారు. సంఘం లోపలి శోధన ఇది. నాయకులు తమ లౌకిక జ్ఞానంతో సంఘాన్ని వృద్ధి చేస్తామనుకున్నారు. కాని అది వృద్ధి కాదు, ఆధ్యాత్మిక క్షీణం. ఆత్మే ముఖ్యం, శరీరం మంచిది కాదు, అది అంత ముఖ్యం కాదు అనే వేదాంతం వారి తలకెక్కింది. పదార్థం ఏదైనా అది చెడ్డదే, శరీరం పదార్థం గనుక అది చెడ్డది అని వీరి సిద్ధాంతం. అయితే ఆత్మ ఈ శరీరంలో బంధించబడి ఉంది. ఆత్మ దేవుని బీజం. దీన్ని విడుదల చేయడమే పరమార్థం అని వీరు బోధించారు. ఈ ఆత్మ విడుదల అందరికీ అసాధ్యం. కొందరికి ఈ విశేష జ్ఞానం ఉంటుంది. శరీరమనే చెర నుండి ఆత్మను విడిపిస్తామని ఈ వేదాంతులు చెబుతూ ఉంటారు. వీరిని గ్నోస్తిక వేదాంతులు అంటారు. 1 యోహాను 2వ అధ్యాయం 19వ వచనంలో వీరిని గురించి రచయిత స్పష్టంగా చెప్పాడు. వారు మనలో నుండి బయలు వెళ్ళారు గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉండేవారే. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు వెళ్ళిపోయారు. తాము గొప్ప ప్రవక్తలమని వారు చెప్పుకున్నారు. 1 యోహాను 4వ అధ్యాయం 1వ వచనం, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. వారు సంఘములో నుండి బయటికి వెళ్ళిపోయినప్పటికీ వారి బోధల చేత సంఘస్థులెందరో ప్రభావితులయ్యారు. 1 యోహాను 2వ అధ్యాయం 26వ వచనంలో రచయిత హెచ్చరిక. చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండండి. యేసు మెస్సీయా కాడని వారి దుర్బోధ. కొందరైతే యేసుకు భౌతిక కాయమే లేదనే తప్పుడు సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనంలో చెప్పబడినట్లు సైతాను యొక్క గూఢమైన సంగతులు మేము ఎరుగుదుమని కొందరు చెబుతారు. తన పత్రికలో యోహాను ఈ గ్నోస్తిక వేదాంతుల వాదాన్ని నిర్ద్వంద్వంగా ఖండించాడు. 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం,
ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము. 2వ అధ్యాయం 9 నుండి 11వ వచనం వరకు వెలుగులో ఉన్నామని చెప్పుకుంటూ తన సహోదరుణ్ణి ద్వేషించేవాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుణ్ణి ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు. అతని యందు అభ్యంతర కారణమేదీ లేదు. తన సహోదరుణ్ణి ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకట్లో నడుస్తున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగచేసింది గనుక తానెక్కడికి పోతున్నాడో తనకే తెలియదు. ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టాడు గనుక దీనివలన ప్రేమ ఎట్టిది అని తెలుసుకుంటున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్ధులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలగడము చూచి అతని ఎడల ఎంతమాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలా నిలుస్తుంది? నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండునట్లు ఈ సంగతులను మీకు రాస్తున్నాను అంటున్నాడు రచయిత. ఆనందం కలగాలంటే పాపం చేయకూడదు. దేవుడు వెలుగు, ఆయన యందు చీకటి ఎంతమాత్రము లేదు. పరస్పర ప్రేమ వర్ధిల్లాలి. దేవుణ్ణి ఎరిగినవారు, దేవుని మూలంగా పుట్టినవారు ప్రేమిస్తారు. దేవుడే ప్రేమ. ఆయనే మొదట మనలను ప్రేమించాడు గనుక మనం ఆయనను ప్రేమిస్తున్నాము. ప్రేమయందే నిలిచి ఉండండి. దేవునిది స్వయం ప్రత్యక్షం. దేవుడు తనను తానే మనకు ఇచ్చివేసుకున్నాడు. ఆయనే వెలుగు, చీకటి కాదు. ఆయనే ప్రేమ, ద్వేషం కాదు. యేసు ఆది నుండి ఉన్నవాడు. ఆయనే జీవవాక్యం. ఆయన నిత్యుడు, శాశ్వతుడు. యేసే దేవుని అద్వితీయ కుమారుడు. ఆయన ద్వారానే మనం లోకాన్ని జయించగలం. అవతార వాస్తవాన్ని ఈ రచయిత ఎంతో విశదంగా, వివరంగా, సోదాహరణంగా చూపుతున్నాడు. యేసు మానవుడై మానవుల కోసం ఎంతో శ్రమపడ్డాడు. హింసలకు గురి అయ్యాడు. 1 యోహాను 3వ అధ్యాయం 16వ వచనం, యేసు మన నిమిత్తం ప్రాణం పెట్టాడు. ఆయన ప్రేమ ఇందులో వెల్లడి అవుతోంది. యేసు పుట్టుక, జీవితం, మరణం, పునరుత్థానం, ఆరోహణం అన్నీ కలిసి మానవుల పాప పరిహారానికి ఆధారమవుతున్నాయి. యేసు పాపరహితుడు, మానవుడు పాపసహితుడు. యేసే మానవుల పాపాన్ని పరిహరించగల విమోచకుడు. ఆయన తండ్రి ఎదుట మన పక్షాన న్యాయవాది, ఉత్తరవాది. ఆయన మన పాపాలకు, సర్వలోక పాపానికి శాంతికరమై ఉన్నాడు. ఆయనే మనందరి పాపాలకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను విమోచించే మూల్యం. క్రీస్తునందలి విశ్వాసం మన నిత్య జీవానికి ఆధారం. కృపామహిమలు క్రీస్తునందు ప్రత్యక్షపరచబడినవి. శ్రోతలు వింటున్నారా? యోహాను తన పత్రికలో పరిశుద్ధాత్మను గురించి ఎక్కువగా చెప్పలేదు. అయితే యోహాను సువార్తలో పరిశుద్ధాత్మ పరిచర్యను ఎక్కువగా వివరించాడు. ఈ పత్రికలో 2 చోట్ల యోహాను అన్నాడు. 3వ అధ్యాయం 24వ వచనం, 4వ అధ్యాయం 13వ వచనం. ఆయన ఆజ్ఞలను గైకొనేవాడు ఆయన యందు నిలిచి ఉంటాడు. ఆయన వాని యందు నిలిచి ఉంటాడు. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకుంటున్నాము. మనలోని సంపూర్ణ ప్రేమ వల్ల మనము ఆయన యందు నిలిచి ఉన్నామని, ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకుంటున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేశాడు. ఇక లోకాన్ని గురించి యోహాను చెప్పిన కొన్ని సంగతులు ఎంతో ముఖ్యమైనవి. దేవుని బిడ్డలు నివసించే ఈ లోకం దేవుణ్ణి ఎరుగదు గనుక మనలను కూడా ఎరుగదు. యేసును హింసించిన లోకం క్రైస్తవులను కూడా హింసిస్తుంది. లోకం తన వారిని స్నేహించడం మామూలే. ఈ దుర్బోధకులు లోకం మనుషులు. లోకమంతా సైతాను గుప్పిట్లో ఉంది. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. 1 యోహాను 5వ అధ్యాయం 4వ వచనం, లోకము దాని ఆశ గతించిపోయేవే. లోకమును అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును జయించాలి. చీకటి గతిస్తుంది,
సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశిస్తోంది. దేవుడు క్రీస్తునందు కాలంలోకి ప్రవేశించాడు. నూతన యుగారంభమైంది. యుగ సమాప్తి దిశగా పయనిస్తున్నాము. రాబోయే యుగశక్తుల ప్రభావాన్ని ఇప్పుడే ఆత్మలో అనుభవిస్తున్నాము. మనకు యుగ సమాప్తి పర్యంతము యేసు ప్రభువు తోడై ఉన్నాడు. ఇక భయం దేనికి? శ్రోతలు, యోహాను సంఘాన్ని గురించి, క్రైస్తవ సహవాసాన్ని గురించి కొన్ని మాటలు చెప్పాడు. అవి మరువరాని పరమసత్యాలు. దేవునితో ఒకరితో ఒకరు అర్థవంతమైన సహవాసము గలవారే దేవుని బిడ్డలు. సహోదర ప్రేమ మనలను వెలుగులో ఉంచుతుంది. కయీను తన సోదరుణ్ణి హత్యగావించిన మొదటి వ్యక్తి. సహోదరుణ్ణి ద్వేషించేవాడు కయీను కోవకు చెందినవాడే. ప్రభువైన యేసుక్రీస్తు నామమందు విశ్వాసముంచిన వ్యక్తి సోదరులను ప్రేమిస్తాడు. యేసు ప్రభు మనల్ని ప్రేమించినట్లే మనము ఒకరినొకరము ప్రేమించబద్ధులమై ఉన్నాము. క్రీస్తునందు సోదరీ సోదరులకు సాయపడేదే క్రీస్తు ప్రేమ. 1 యోహాను 2:29 యేసు నీతిమంతుడు అని ఎరిగి ఉన్న మనము దేవుని మూలముగా తిరిగి జన్మించాము గనుక మనము నీతిమంతులమవుతాము. క్రీస్తునందు నీతిమంతులైన వారు పాపము చెయ్యరు, చెయ్యలేరు. 1 యోహాను 5:18 దేవుని మూలముగా పుట్టినవాడు అనగా తిరిగి జన్మించిన వ్యక్తి పాపం చెయ్యజాలడు. దైవజ్ఞానం వల్ల విధేయత అలవడుతుంది. ఆయన ఆజ్ఞలను పాటించిన వాడే ఆయనను ప్రేమించేవాడు. మనము ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాము. ఈ పత్రిక రచయిత ఎఫెసు సంఘ కాపరిగా చాలా కాలం సేవ చేశాడు. ఈ ఉత్తరమందలి సందేశ సారాంశం ఇదే. దేవుని బిడ్డల విశ్వాసాన్ని బలపరచటానికి, సమర్థించడానికి ఈ లేఖ రాయబడింది. నాటి సంఘాలు ఎదుర్కోవలసిన విమత సిద్ధాంతాలకు విరుగుడుగా ఈ పత్రిక రాయబడింది. అప్పటి ఆత్యయిక పరిస్థితికి అవసరమైన సందేశం ఈ పత్రికలో ఉంది. నాటి నుండి నేటి వరకు ఇవే సమస్యలు సంఘాలకు ఎదురవుతూనే ఉన్నాయి. అందుచేత ఈ పత్రికాంశాలు కాలదోషం పట్టనివి. అసలైన విశ్వాసంలో స్థిరపడడానికి దేవుని బిడ్డలకు ఈ ఉత్తరం ఎంతైనా ఉపయోగపడుతుంది. ఈ లేఖ ఎఫెసు సంఘం నుండి చుట్టుప్రక్కల ఉన్న సంఘాలకు రాయబడిన పత్రికగా మనం గుర్తించాలి. యోహాను పత్రికలు 3 ప్రసంగాలే. ఈయన ఎఫెసు పట్టణంలో సంఘ కాపరిగా పనిచేస్తూ ఉండగా ఎఫెసు పరిస్థితులను పురస్కరించుకొని ఆయన ఈ గొప్ప ఉత్తరం రాశాడు. ఎఫెసు పెద్ద పట్టణం. ఈ సంఘాన్ని మొదట స్థాపించినవాడు పౌలు. అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయంలో ఈ వృత్తాంతం రాయబడింది. ప్రతిరోజు పౌలు తురన్ను అనే వ్యక్తికి చెందిన పాఠశాలలో వాక్యం బోధించాడు. ఆ తరువాత పత్మసు ద్వీపంలో యేసు ప్రభువు యోహాను ద్వారా ఎఫెసు సంఘానికి ఉత్తరం రాశాడు. అన్నాడు, మొదట నీకుండిన ప్రేమను వదిలావని నీ మీద నేరము మోపవలసి ఉన్నది. అక్రమము విస్తరించటము చేత రాను రాను అనేకుల ప్రేమలు చల్లారిపోతూ వచ్చాయి. అయితే ఎఫెసులోని క్రైస్తవులు నామకార్థ విశ్వాసులైపోయారు, లోక సంబంధులైపోయారు. వాక్య ప్రమాణానికి వారి జీవిత విధానం తక్కువ పడింది. ఎఫెసు సంఘానికి బయటి నుండి శ్రమలు రాలేదు, గాని లోపలే విశ్వాసం దిగజారిపోతోంది. సంఘములోకి గొర్రెలను నాశనం చేసే తోడేళ్లు ప్రవేశించాయి. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 29-30 పౌలు స్థానిక సంఘంతో అన్నాడు, నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశిస్తాయని నాకు తెలుసు. వారు మందను కనికరించరు, శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలికే మనుష్యులు మీలోనే బయలుదేరుతారు. పౌలు అన్నమాట అక్షరాలా నెరవేరింది. క్రైస్తవంలోని మూల సిద్ధాంతాలను వీరు మార్చి బలహీనపరుస్తున్నారు.
క్రైస్తవాన్ని ఇంకా బలపరుద్దామని, దానికి మెరుగులు దిద్దుదామనే సదుద్దేశ్యంతోనే అలా చేశారు గాని అది సంఘానికి ఎంతో కీడు చేసింది. క్రైస్తవానికి గ్నోస్టిక్ వేదాంతం కేవలం వ్యతిరేకమైనది. రోమా సామ్రాజ్యమంతటా ఈ విమత ధోరణి ప్రచారమైంది. పదార్థమనేది చెడ్డదని, ఆత్మ మాత్రమే మంచిదని వీరు చెబుతారు. ఈ భౌతిక పదార్థ జగత్తు అంతా చెడ్డదే. ఈ శరీరం పదార్థం గనుక ఇది మంచిది కాదు. అయితే ఆత్మ ఈ శరీరంలో ఉంది. మురికి భూమిలో విత్తనంలాగా శరీరంలో ఆత్మ ఉంది. ప్రతి మనిషిలో మంచి ఉంది గాని శరీరం చెడ్డది అనే వేదాంతం ఇది. లోపలి ఆత్మ విత్తనం సాయంతో ఈ శరీరాన్ని, ఈ చెడుగును నిరోధించాలి. ఈ వేదాంతం తలకెక్కిన కొందరు స్థాయికులు, మరికొందరు ఎపిక్యూరియన్లు ఎక్కువగా పనిచేశారు. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 18వ వచనంలో వీరి సంగతి చెప్పబడింది. ఎపికూరియనులు, స్తోయికులు, కొందరు జ్ఞానులు పౌలుతో వాదించినట్లు చెప్పబడింది. కొందరన్నారు, ఈ వదరుబోతు చెప్పేదేమిటి? పౌలు యేసును గురించి, పునరుత్థానమును గురించి ప్రకటించాడు గనుక. మరికొందరన్నారు, వీడు అన్యదేవతలను ప్రకటిస్తున్నాడు. ఈ స్తోయిక వేదాంతులు జీనో అనే గురువు యొక్క శిష్యులు. ఏథెన్స్ నగరంలో అతని ఉపన్యాసాలకు వీరెంతో ప్రభావితులయ్యారు. వీరు దేవుళ్ళందరికీ, దేవతలందరికీ గుర్తింపిస్తారు. జ్ఞాని రాగద్వేషాలకు అతీతుడని, సుఖదుఖాలను అధిగమించాలని వీరంటారు. ప్రకృతి నియమాలకు తలవొగ్గాలని, ఏడవకూడదు, నవ్వకూడదు, నిర్వికల్పంగా ఉండాలని, అదే జ్ఞానమని వీరు బోధిస్తారు. వీరు తమను తాము కఠినమైన క్రమశిక్షణకు లోబరుచుకుంటారు. ఎపిక్యూరస్ అనే మరో తత్వవేత్త బయలుదేరాడు. అతడు శిష్యులను సిద్ధపరిచాడు. అతని శిష్యులకు ఎపిక్యూరియన్లు అని పేరు వచ్చింది. వారు గ్రీకు దేవతలందరినీ గుర్తిస్తారు. ఒలింపస్ కొండమీది దేవతలను వీరంగీకరిస్తారు. తిను, తాగు, సుఖించు అనే సిద్ధాంతం వీరిది. శరీరపు కోర్కెలను అణిచివేయవద్దు, స్వేచ్ఛగా అనుభవించు అని వీరి ఉపదేశం. ఈ 2 శాఖల వారు యేసే మెస్సియా అని ఒప్పుకోరు. వీరినే దృష్టిలో ఉంచుకొని యోహాను తన పత్రికలో 2వ అధ్యాయం 22వ వచనంలో అన్నాడు, యేసు క్రీస్తు కాడని చెప్పేవాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని, కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. ఈ వేదాంతులు అవతారాన్ని ఒప్పుకోరు. వీరంటారు, దేవుడు ఈ పాప శరీరాకారము ధరించడు, అది అసాధ్యం. ఈ తప్పు సిద్ధాంతాన్ని సరిదిద్దడానికే యోహాను తన సువార్తలో 1వ అధ్యాయం 14వ వచనంలో అన్నాడు, ఆ వాక్యము అనగా యేసుక్రీస్తు శరీరధారి అయి మన మధ్య కృపాసత్య సంపూర్ణుడై నివసించాడు. 1 యోహాను 4వ అధ్యాయం 2-3 వచనాలలో రచయిత అన్నాడు, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడని ఏ ఆత్మ ఒప్పుకుంటుందో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వస్తుందని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. ఈ గ్నోస్తిక వేదాంతాన్ని యోహాను తన మొదటి పత్రికలో ఖండించాడు. దేవుడు మానవ శరీరం ధరించాడు, ఇది వాస్తవం అని యోహాను ఘంటాకంఠంతో ప్రబోధించాడు. ఆయన లీలామానుష విగ్రహుడు కాడని చెప్పాడు. మానవ యేసు దేవక్రీస్తు అని ప్రత్యేకించి ఈ వేదాంతులు మాట్లాడారు. బాప్తిస్మమప్పుడు దేవుడయ్యాడు, సిలువ వేయబడినప్పుడు మానవుడయ్యాడు అని వీరు వాదించారు. సిలువ మీద దేవత్వము ఆయనను విడిచిందని వారు సిద్ధాంతీకరించారు. ఈ పత్రిక గ్నోస్తిక సిద్ధాంతాన్ని సరిదిద్దడానికి రాయబడింది. ఈ పత్రికలో 5 ప్రాముఖ్య సత్యాలు ప్రతిపాదించబడినవి. 1, మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు మీకిది తెలియజేశాము.
మన సహవాసమైతే తండ్రితో కూడా, ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడా ఉన్నది. 2, మన సంతోషము పరిపూర్ణమవడానికి ఈ సంగతులను రాస్తున్నాము. 3, మీరు పాపము చేయకుండా ఉండాలని ఈ సంగతులను మీకు రాస్తున్నాను. 4, దేవుని కుమారుని యందు విశ్వసించాలి. ఈ సంగతులు అందుకే మీకు రాస్తున్నాము. 5, మీరు విశ్వసించి నిత్య జీవము పొందునట్లు ఇది మీకు రాస్తున్నాను. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ఇది కుటుంబ పత్రిక, దేవుని కుటుంబ పత్రిక. పౌలు పత్రికలన్నీ సంఘ పత్రికలు. యేసుక్రీస్తునందలి విశ్వాసం మనల్ని దేవుని కుటుంబంలోకి, అనగా ఆయన కుమారత్వంలోకి నడిపిస్తుంది. పాపం చేస్తే దాన్ని ఒప్పుకొని పాప క్షమాపణ పొందితే తిరిగి ఆయనతో సహవాసాన్ని పొందగలం. ఇది ఈ పత్రికలోని సందేశం. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.